శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు మరియు కుమారస్వామికి పెట్టిన పరీక్ష దాని వెనక ఉన్న గూఢార్థం పురాణాలలో ఎంతో అద్భుతంగా వివరించబడింది. లోకమా, తల్లిదండ్రుల వినాయకుడు గెలిచిన అసలు రహస్యం. శివపార్వతుల కుమారులు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ మహాబలవంతులు, జ్ఞానవంతులు. అయితే వీరిద్దరిలో ఎవరికి అగ్రపూజ అంటే మొదటి పూజ దక్కాలి, ఎవరికి గణాధిపత్యమివ్వాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు శివపార్వతులు ఒక వింతైన పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటి? నెమలి వాహనమున్న కుమారస్వామి కంటే ఎలుక వాహనమున్న వినాయకుడు ఎలా గెలిచాడు? పరీక్షకు కారణం వినాయకుడు మరియు కుమారస్వామి ఇద్దరూ పెరిగి పెద్దవారవుతున్నారు. ఇద్దరికీ పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. అలాగే దేవగణాలకు నాయకుణ్ణి ఎంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎవరిని ముందు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని నాయకుణ్ణి చేయాలి అని చర్చ వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక పరీక్షను ప్రకటించాడు. శివుడు పెట్టిన పరీక్ష. శివుడు తన ఇద్దరి కుమారులను పిలిచి ఇలా అన్నాడు: కుమారులారా, మీలో ఎవరైతే ఈ ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి భూప్రదక్షిణ చేసి అందరికంటే ముందుగా నా దగ్గరకు వస్తారో వారికే అగ్రపూజ గౌరవం, మొదటి వివాహం జరుగుతుంది. కుమారస్వామి వేగం, వినాయకుడి విచక్షణ. కుమారస్వామి తండ్రి మాట వినగానే కుమారస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. నదువన్నీ తిరుగుతూ లోకాన్ని చుట్టేయడం మొదలుపెట్టాడు. వినాయకుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన వాహనం చిన్న ఎలుక. ఆయన శరీరం భారీగా ఉంది. కుమారస్వామితో వేగంలో పోటీపడడం అసాధ్యమని ఆయనకు తెలుసు. కాని వినాయకుడు బుద్ధిదేవుడు. తన తెలివితేటలతో శాస్త్ర రహస్యాన్ని ఆలోచించాడు. వినాయకుడు చేసిన అసలు ప్రదక్షిణ. వినాయకుడు ఎక్కడికి వెళ్లలేదు. ప్రశాంతంగా గంగానదిలో స్నానం చేసి కైలాసంలో ఉన్న శివపార్వతుల వద్దకు వచ్చాడు. వారిద్దరినీ ఒకేచోట కూర్చోబెట్టి భక్తితో వారికి 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. శివపార్వతులు ఆశ్చర్యపోయారు. నాయనా, భూప్రదక్షిణ చేయమంటే మాకు చేస్తున్నావేంటి అని అడిగారు. అప్పుడు వినాయకుడు శాస్త్ర ప్రమాణాన్ని ఇలా వివరించాడు: తల్లిదండ్రులు ముల్లోకాలకు ప్రతిరూపాలు. సమస్త పుణ్యనదులు, తీర్థాలు తల్లి పాదాల చెంతనే ఉంటాయి. తండ్రి సాక్షాత్తు పరమేశ్వరుడు. అఖిల బ్రహ్మాండం మీలోనే ఉన్నప్పుడు మీకు ప్రదక్షిణ చేయడమంటే విశ్వమంతటికీ ప్రదక్షిణ చేయడమే. ఫలితం: వినాయకుడి భక్తికి, జ్ఞానానికి శివపార్వతులు ముగ్ధులయ్యారు. అదే సమయంలో కుమారస్వామి ప్రతి నది దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికే వినాయకుడు స్నానం చేసి వెళ్లిన అడుగుజాడలు కనిపించాయి. కుమారస్వామి తిరిగి వచ్చేసరికి వినాయకుడు విజేతగా నిలిచాడు. వినాయకునికి గణాధిపత్యం లభించింది. సిద్ధి, బుద్ధి అనే 2 కన్యలతో వివాహం జరిగింది. ఈ కథ మనకిచ్చే గొప్ప సందేశమేంటంటే శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది. ప్రపంచమంతా తిరిగినా దొరకని శాంతి, పుణ్యం కేవలం తల్లిదండ్రుల సేవలో దొరుకుతుంది. వినాయకుడు తన తల్లిదండ్రులనే తన ప్రపంచంగా భావించాడు కాబట్టే నేటికీ మనం ఏ పని మొదలుపెట్టినా మొదటి పూజ వినాయకుడికే చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వినాయకుడి తెలివితేటల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.